ఈసారి చికెన్ పులావ్ చేసేప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 30 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ లోకి క్లీన్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం గీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకుని గరం మసాలా స్పైసెస్, జీడిపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని టేస్ట్ కి సరిపడా ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి సిమ్ లోని టమాటాలు మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకుని మూత పెట్టి సిమ్ లోనే ఉడికించుకుంటే చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.